ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉడిపిని దర్శించుకున్నారు. శ్రీకృష్ణుడు నిత్యం కొలువై ఉండే ఈ నేలపై అడుగు పెట్టడం తన అదృష్టమని పేర్కొన్నారు. కోటి భగవద్గీత చేతిరాత ప్రాజెక్టు నుంచి 1,00,000 కంఠ పారాయణం వరకు చేపట్టిన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని కొనియాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉడిపిని సందర్శించారు. ఈ పవిత్ర భూమి భారతదేశపు ఆధ్యాత్మిక శక్తి కేంద్రమని ఆయన అభివర్ణించారు. శ్రీకృష్ణుడు నిత్యం కొలువై ఉండే ఈ నేలపై అడుగుపెట్టడం తన అదృష్టమని పేర్కొన్నారు. బృహత్ గీతోత్సవం శుభ సందర్భంగా స్వామివారి ఆశీస్సులు కోరుకోవడానికి ఇక్కడికి వచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ శ్రీకృష్ణుడు కొలువైన ముఖ్య ప్రాణ హనుమంతుడు శాశ్వత రక్షకుడిగా నిలిచిన జగద్గురు మధ్వాచార్యులు తన జ్ఞానంతో ఎందరినో చైతన్యపరిచిన పవిత్ర భూమి ఉడిపి మన నాగరికతకు ఆత్మలాంటి భగవద్గీత సందేశాన్ని జరుపుకునేందుకు భక్తులతో కలవడం ఆనందంగా ఉంది అని తెలిపారు. శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ దార్శనిక మార్గదర్శకత్వంలో ఈ పవిత్ర భూమి చారిత్రక ఆధ్యాత్మిక ఉద్యమాలకు సాక్షిగా నిలుస్తోందని పవన్ ప్రశంసించారు. కోటి భగవద్గీత చేతిరాత ప్రాజెక్టు నుంచి 1,00,000 కంఠ పారాయణ వరకు చేపట్టిన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిస్తున్నాయని కొనియాడారు. భగవద్గీత సందేశం మన చర్యలకు మార్గనిర్దేశం చేసి సమాజాన్ని బలోపేతం చేసి జాతీయ స్ఫూర్తిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. In those moments of solitude, the Gita guides us. It reminds us that we are not the doer, we are not the kartas, we are merely an instrument, nimitta matrulam. The Gita has taught me nishkama karma, to do my duty as an individual, as a minister, it could be anybody, in whatever role I assign. To do it fiercely, completely and honestly, without worrying about whether it will get me results, votes in the next election or not, I don't care. If I do good, I lose. If I do good, let the results speak. Whether it is good, bad, I don't care. So if I stand by truth and I stand alone, so be it. Because the Gita teaches that victory is where dharma is, yato dharmastha jayaha. Today we see a world where Sanatana Dharma is often targeted. And we had seen it in Tamil Nadu also. We see ridicule disguised as freedom of speech. But let me tell you, from this holy platform of Madhvacharya, silence is no longer an option. Acharya Madhva, the proponent of Dvaita philosophy, was not just a saint, he was a revolutionary thinker. He proved that devotion requires strength. Look at the idol of Lord Krishna here. He holds the churning rod in one hand and the rope in the other. It signifies that to get the butter, which is metaphorically known as wisdom, you must churn the ocean of life, you must face the struggle. Today, majority of the population in Bharat are youth. I also see many youngsters in this crowd. I give a call to all the youth, especially Gen Z, and to all my young brothers and sisters. Do not treat the Bhagavad Gita as a book to be kept in the puja room and wrapped in a red cloth. ఫార్మా ఐటీకి హబ్గా ఏపీ మారబోతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. ఏపీ పురోగతి చెందడానికి దేశంలోనే ప్రథమ స్థానానికి రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని వివరించారు. రాయలసీమను ఒక పవర్ హౌస్గా అభివృద్ధి చేయనున్నారని చెప్పుకొచ్చారు. ఫార్మా ఐటీకి హబ్గా ఏపీ మారబోతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమాల కోఆర్డినేషన్కు ఒక వార్ రూమ్ను ప్రారంభించామని పేర్కొన్నారు. విజయవాడలో మాధవ్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ వాజ్పేయి శత జయంతి కార్యక్రమాలకు మొదటి రోజున మధ్యప్రదేశ్ సీఎం మోహన్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్లను ఆహ్వానించామని చెప్పారు. వాజ్పేయి స్మృతివనం నిర్మిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. కూటమి పాలనకు వాజ్పేయి ఒక నిదర్శనంగా ఉంటారని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధికి వాజ్పేయి ఆద్యుడని వ్యాఖ్యానించారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలను ఏపీ వ్యాప్తంగా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఏపీ పురోగతి చెందడానికి దేశంలోనే ప్రథమ స్థానానికి రావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని వివరించారు. రాయలసీమను ఒక పవర్ హౌస్గా అభివృద్ధి చేయనున్నారని చెప్పుకొచ్చారు. టెలికాం అత్యంత చౌకగా ఉండటానికి కారణం వాజ్పేయి అని తెలిపారు. ఈ నెల 11వ తేదీన ధర్మవరంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. ప్రతి చోట కూడా ఒక విగ్రహావిష్కరణ అలాగే భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పి అనుకోవడం జరిగింది.
ఇదంతా కూడా ఒక బస్సులో ప్రయాణం చేస్తూ అన్ని జిల్లాల్ని కూడా టచ్ చేయాలని చెప్పి 26 జిల్లాల్లో కూడా అటల్జీ యొక్క ఏదైతే వాణి, ఆయన యొక్క అభివృద్ధి సంబంధించిన నమూనా అవన్నీ కూడా ప్రజలకు చూపించే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఏదైతే ఇవాళ ఒక కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందో, ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఏర్పడడానికి, ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించిన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అద్భుతమైన పరిపాలన అందించి అనేక రకాల ఏవైతే సౌకర్యాలు కల్పించి, ఏదైతే ఐటీ సంబంధించిన రెవల్యూషన్ రావడానికి, అలాగే దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కానీ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా SCZలు కానీ ఇవన్నీ రావడానికి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు, మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కాంబినేషన్లో ఆ విధంగా జరగటం జరిగింది. ఆ రోజు ఎన్డీఏకి కన్వీనర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ విధంగా ఎప్పుడెప్పుడు భారతీయ జనతా పార్టీ, టీడీపీ కలిసి ప్రయాణం చేస్తుంది, అప్పుడప్పుడు అధికారంలో కూడా రావటం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున అన్ని క్రీడలను ప్రోత్సహించే విధంగా కృషి చేస్తామని విజయవాడ ఎంపీ ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నలుమూలలా క్రీడా పోటీలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని వివరించారు. ఏసీఏ తరపున మంగళగిరి క్రికెట్ స్టేడియంతో పాటు ఇంకొన్ని స్టేడియాల్లో అన్ని క్రీడలను ప్రోత్సహించే విధంగా బాడీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున అన్ని క్రీడలను ప్రోత్సహించే విధంగా కృషి చేస్తామని విజయవాడ ఎంపీ పీఏసీ అధ్యక్షులు కేశినేని చిన్ని స్పష్టం చేశారు. ఆదివారం విజయవాడలో ఎయినెక్స్ సన్ రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో లోగో పోస్టర్ను ఎంపీ కేశినేని శివనాథ్తో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు, ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ పి అంకమ్మ చౌదరి ఆవిష్కరించారు. అనంతరం ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ యువతలో స్ఫూర్తి నింపేందుకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో ఇలాంటి నేషనల్ లెవెల్ గేమ్స్ కాంపిటీషన్స్ మరెన్నో జరగాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో నలుమూలలా క్రీడా పోటీలు నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని వివరించారు. ఏసీఏ తరపున మంగళగిరి క్రికెట్ స్టేడియంతో పాటు ఇంకొన్ని స్టేడియాల్లో అన్ని క్రీడలను ప్రోత్సహించే విధంగా బాడీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దాని మీద ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం బ్రహ్మాండమైన ప్లాన్ రెడీ అయింది. త్వరలో గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకుని ఆ ప్లాన్ని ర్యాపిడ్ స్పీడ్లో తయారు చేసి జిమ్ఖానా గ్రౌండ్స్, అంతేకాకుండా విద్యాధరపురం గ్రౌండ్స్ అన్నీ కూడా రేపు నేషనల్ గేమ్స్కి పనికొచ్చేటట్టు స్టేడియంస్ రెడీ చేస్తాం. తప్పకుండా ఇటువంటి ఇంటర్నేషనల్ మ్యాచ్ విన్నర్స్ యొక్క సలహా సూచనలు కూడా పాటిస్తాం. మనం పాలసీ కూడా ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన పాలసీ పెట్టారు. మంచి పాలసీ, మంచి స్పోర్ట్స్మెన్ని బాగా ఎంకరేజ్ చేసే పాలసీ ఏ దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్టారు. తప్పకుండా మనందరం ఆ పాలసీని యూటిలైజ్ చేసుకుందాం. అన్నిటికన్నా ముఖ్యంగా విజయవాడ అమరావతి రాజధానిలో భాగం. మనకి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా దేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద స్పోర్ట్స్ సిటీ అనేది రాబోతుంది. దాంట్లో భాగంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా రాబోతుంది. స్పోర్ట్స్ యూనివర్సిటీ అంటే ఏదో స్పోర్ట్స్మెన్నే కాదు, దాంట్లో ఉండే సపోర్ట్ స్టాఫ్, ఫిజియోస్ కానీ కోచెస్ని కానీ తయారు చేసే విధంగా కరికులం కూడా ఉండబోతుంది. కాబట్టి స్పోర్ట్స్కి చాలా ఉజ్వల భవిష్యత్తు ఉండబోతుంది. రాబోయే సమయంలో దేశం మొత్తానికి సపోర్ట్ స్టాఫ్ ఇచ్చే యూనివర్సిటీగా అమరావతి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉండాలని మనం అందరం కోరుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో స్పోర్ట్స్ని చక్కగా ఎంకరేజ్ చేద్దాం. పిల్లల్ని చక్కటి భావి భారత పౌరుల కింద తయారు చేద్దామని తెలియజేసుకుంటూ క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడంలో సీఎం చంద్రబాబు ముందుంటారని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలియజేశారు. బ్యాడ్మింటన్ అంటే తెలుగువారు అనే గుర్తింపు రావడానికి కారణం సీఎం చంద్రబాబు నాయుడని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. విజయవాడలో డిసెంబర్ 22 నుంచి 28 వరకు ఎయినెక్స్ సన్ రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరుగుతుందని శాప్ చైర్మన్ రవినాయుడు వివరించారు. ఈ బ్యాడ్మింటన్ కోర్స్ ఏదైతే దండమూడి స్టేడియం కానీ అదేవిధంగా ఇంకా 2-3 స్టేడియంస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అమరావతి క్యాపిటల్గా ఉన్నా కూడా విజయవాడ స్పోర్ట్స్ హబ్గా ఉంటుంది. దానికి అనుగుణంగా కూడా ఇందిరా గాంధీ స్టేడియం, అదేవిధంగా విద్యాధరపురం ల్యాండ్, వీటన్నిటి మీద ఎంపీ గారు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ అథారిటీ, అదేవిధంగా ఎంపీ గారు, దాంతోపాటు మున్సిపల్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ విజయవాడని ఒక హబ్గా మార్చడానికి సాయశక్తులుగా ప్రయత్నం చేయడంతో పాటు ఈ టోర్నమెంట్ని ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మన అంకం చౌదరి గారు చెప్పినట్టు 10 సంవత్సరాల తర్వాత ఈ టోర్నమెంట్ని ఇక్కడికి తీసుకొని రావడం జరుగుతుంది. దానికి ఎంపీ గారు మొదటి నుంచి సహకరిస్తానని చెప్పారు. దీనికి కూడా అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు చాలా సందర్భాల్లో చెప్పారు, క్యాబినెట్ జరిగిన తర్వాత
దీనికోసమే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఉందని చెప్పి వచ్చి ఆ రోజు పార్టిసిపేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చిన్ని అన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ టోర్నమెంటు ఈరోజు బ్రహ్మాండంగా నిర్వహించడంలో సహకరించాలని కూడా మాకు ఇటువంటి టోర్నమెంట్స్ అన్నీ ఏదైతే ఈ లోకల్లో ఉండే చిన్నపిల్లలు కానీ పేరెంట్స్ కానీ మన ఇండియాస్ బెస్ట్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఇక్కడికి వచ్చి ఆడటం వల్ల వాళ్ళందరికీ చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ని దగ్గరగా చూడటం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఇలాంటి టోర్నమెంట్స్ చూసేటోని, సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాగా తెలుసు. సో ఐ థింక్ ఇలాంటి టోర్నమెంట్స్ మనం జరుపుకోవటం వల్ల నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ ఇదొక మంచి ఎక్స్పీరియన్స్గా మిగులుతుంది. అండ్ ఇక్కడి నుంచి వాళ్ళు నేర్చుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో ఇటువంటి ఒక టోర్నమెంట్ని ఇక్కడ ఈసారి ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ తీసుకుని మళ్ళీ జరుపుతున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీబీఐకి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఐ రియలీ విష్ టోర్నమెంట్ అ గ్రేట్ సక్సెస్. అండ్ పిల్లలందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీగా తీసుకుని ఇక్కడ వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ నుంచి చాలా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ ఏదైతే ఈ December 22 నుంచి 28 వరకు జరుగుతుందో ఆ టోర్నమెంట్కి మీరు బాగా కవరేజ్ ఇచ్చి దీన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. పరకామణి చోరీ కేసుపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని, లక్షల కోట్లు దోచుకున్న జగన్కు ఈ కేసు చాలా చిన్నదిగా కనిపిస్తోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. నిందితుడు రవికుమార్ ఆస్తి మొత్తం దేవుడి సొమ్మేనని, త్వరలో జరగబోయే సిట్ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని వెంకన్న అన్నారు. జగన్కు దోచుకోవటం, హత్యలు చేయటం పెద్ద విషయం కాదని బుద్దా వెంకన్న విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పరకామణి చోరీ కేసుపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని, లక్షల కోట్లు దోచుకున్న జగన్కు ఈ కేసు చాలా చిన్నదిగా కనిపిస్తోందని వెంకన్న ఎద్దేవా చేశారు. గురునానక్ కాలనీలో గల ఎంపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్కు మతి భ్రమించిందని విమర్శించిన బుద్దా వెంకన్న పరకామణి కేసులో ముద్దాయి రవికుమార్ స్వయంగా తప్పు ఒప్పుకున్నాడని గుర్తు చేశారు. దొంగను ముఖ్యమంత్రి ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా జగన్ భక్తితో కాకుండా కేవలం ప్రజల కోసమే దేవుడి దగ్గరికి వెళ్లారని ఆరోపించారు. రవికుమార్ ఆస్తి మొత్తం దేవుడి సొమ్మేనని, త్వరలో జరగబోయే సిట్ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. పరకామణి కేసు చిన్నదిగా వ్యాఖ్యానించడం ద్వారా జగన్ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను కించపరిచారని, వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఒక ముద్దాయి హత్యకు గురయ్యాడని, రేపు రవికుమార్ కూడా హత్యకు గురయ్యే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. జగన్కు దోచుకోవడం, హత్యలు చేయడం పెద్ద విషయం కాదని బుద్దా వెంకన్న విమర్శించారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని రాజకీయాల్లోకి అనవసరంగా తీసుకువచ్చి ఆమెను కించపరిచేలా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మంత్రి పేర్ని నానిని ప్రజల బియ్యం దోచుకున్న దొంగ అని అభివర్ణించిన వెంకన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్పై వ్యంగ్యంగా మాట్లాడకుండా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో దేవుడి దగ్గరికి వెళ్ళింది ఊరికే జనం కోసమే కానీ దేవుడి మీద ఉన్నటువంటి భక్తిభావంతో కాదని తెలియకే తెలిసిపోయింది. పరకామణి కేసులో ముద్దాయి అయినటువంటి రవికుమార్ 90% ఆస్తులు సెటిల్మెంట్లో ఇచ్చానంటాడు. అది సిట్ తెలుస్తుంది. ఏ పెద్దలకు వెళ్ళింది, తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళిందా, ఆ సెటిల్మెంట్ ఎలా జరిగింది, ఆ సెటిల్మెంట్లో ఎవరెవరు ఎంత తీసుకున్నారు అంతా చెప్తారు. రవికుమారు నేను వ్యాపారంలో సంపాదించాను అంటాడు. వ్యాపారంలో సంపాదించిన వ్యక్తి దేవుడి సొమ్ము ఎక్కడైనా దొంగిలిస్తాడా? దేవుడికి కానుకలు వేసేది ఎవరో? డబ్బు సంపాదించుకున్న వాళ్ళు దేవుడి మీద భక్తితో ఎంతో కొంత ప్రసాదాలకో లేకపోతే భోజనాలకో ఇంకోటో ఉపయోగపడిద్దని వేస్తాడు. అంటే ఈ రవికుమార్ దోచుకున్న ఆస్తి అంతా దేవుడిదే. దాన్ని సెటిల్మెంట్ చేసింది ఎవరు? తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు. ఇవాళ దేవుడి మీద ఇటువంటి గౌరవం లేకుండా వెంకటేశ్వర స్వామిని కూడా అవమానించే విధంగా జగన్మోహన్ రెడ్డి చాలా చిన్న తప్పు అని చెప్పడం మాత్రం ఇతను దేవుణ్ణి చాలా కించపరిచినట్టు.
దొంగతనాల్లో అతి పెద్ద దొంగతనం ఏంటయ్యా అంటే భగవంతుడి సొమ్ము దొంగిలించడం. అంటే నువ్వు లక్షల కోట్లు దోచుకున్నావు, 43,000 కోట్లు ఈడీ జప్తు చేసింది. కాబట్టి నీకు ఆ దొంగతనం చాలా చిన్నదిలాగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని 4వ తరగతి ఉద్యోగుల ఖాళీలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని, వారిపై పని భారం తగ్గించాలని ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు ఏ విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు. 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జీఓస్ పక్షాన పూర్తి తోడ్పాటు ఉంటుందని భరోసా ఇచ్చారు. వారికి న్యాయంగా దక్కాల్సిన పదోన్నతులు, వేతన సవరణలపైన దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లోని 4వ తరగతి ఉద్యోగుల ఖాళీలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని, వారిపై పనిభారం తగ్గించాలని ఏపీ ఎన్జీఓ అధ్యక్షులు ఏ విద్యాసాగర్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలోని గాంధీనగర్ ఏపీ ఎన్జీఓ హోంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4వ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎన్జీఓ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటూ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. వారికి న్యాయంగా దక్కాల్సిన పదోన్నతులు, వేతన సవరణలపైన దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జీఓస్ పక్షాన పూర్తి తోడ్పాటు ఉంటుందని, సమస్యల పరిష్కారానికి చేయూతనిస్తుందని, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంలోనూ ఉమ్మడి ఐక్య కార్యాచరణ ఉద్యమాలను విజయవంతం చేయటంలో ఏపీ ఏసీఓ ముందుంటుందని అన్నారు. ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం కూడా ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాల్లో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ముందుంటారని, ఉండాలని కోరుకుంటూ నూతన కార్యవర్గానికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు విద్యాసాగర్ తెలిపారు. ఏపీ జేఏసీలో వాళ్ళు ఎఫిలియేషన్లో ఉన్నారు. మరి ఏపీ జేఏసీ పక్షాన, ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పక్షాన కూడా మరి 4వ తరగతి ఉద్యోగులకు సంబంధించి, అఖిలాంధ్రప్రదేశ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘానికి సంబంధించిన ఏ సమస్యనైనా, ఏ కార్యక్రమానైనా మా పూర్తి తోడ్పాటును, చేయూతను అందిస్తామని, ఉద్యోగులకు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి, కార్మిక పెన్షనర్లకు సంబంధించిన కార్యక్రమాలన్నింటిలోనూ, ఉమ్మడి ఐక్య కార్యాచరణలోనూ, ఉమ్మడి ఉద్యమాలలో కూడా మరి గత 50-60 సంవత్సరాలుగా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్తో పాటు క్లాస్ 4 అసోసియేషన్ కూడా ఎప్పుడూ కూడా మరి అన్నిట్లో కూడా ముందుండే పరిస్థితి ఉంది. మరి ఈ రాష్ట్ర కార్యవర్గం కూడా భవిష్యత్తులో కూడా మరి ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలలో కూడా ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో, ఏపీ ఎన్జీఓస్ ఆధ్వర్యంలో ముందు ఉంటారని, ఉండాలని కోరుకుంటూ రాష్ట్ర కార్యవర్గానికి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తాను. ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల కేంద్రం సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు విఎస్ సాయిరాం, అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 25 సంవత్సరాల క్రితం చూస్తే ఎన్జీఓస్ తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కేడర్ 4వ తరగతి ఉద్యోగులు. ఏ ఆఫీసులో చూసినా 30% నుంచి 40% మంది 4వ తరగతి ఉద్యోగులు ఉండే పరిస్థితి. ఇప్పుడు ముగ్గురు ఇద్దరు ఒకరికి పడిపోయిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో 4వ తరగతి ఉద్యోగుల ఖాళీలు ఎన్ని ఉన్నాయో వాటిని భర్తీ చేయాలని, పదోన్నతులకు సంబంధించిన రోస్టర్ పాయింట్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అవసరమైతే కొంత సడలింపు ఇచ్చేలా గౌరవ ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేయాలని పేర్కొన్నారు. ప్రతి సమస్య కూడా సార్ చెప్పినట్టుగా ఉద్యోగుల తాలూకా పనిభారం అయితే ఉన్నదని సార్ కూడా మొదట కూడా చెప్పాము. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. సరెండర్ లీవ్ కానీ, బకాయిలు కానీ, జీపీఎఫ్లు కానీ, మిగతా కూడా సమస్యలు కూడా సార్ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో కూడా చెప్పడం జరిగింది. అవి సానుకూలంగా సార్ కూడా స్పందించి గవర్నమెంట్తో మాట్లాడి ఆర్థికపరమైన వాళ్ళు 50% అయితే తీర్చడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. సార్ ద్వారా కూడా జేఏసీ పక్షాన కొత్త బాడీతో మేము ఒక రిప్రజెంట్ అయితే ఇస్తాము. సార్ మరి సానుకూలంగా స్పందించి గవర్నమెంట్ తరఫున స్పందించి మాకు ఒక అభివృద్ధి చేస్తారని కోరుకుంటాం. సార్, వైసీపీ అధినేత జగన్ తనపై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారంటూ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సేవాభావంతో ఓ వ్యక్తికి అందించిన 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జగన్ వక్రీకరించి మాట్లాడటం తనను ఎంతగానో బాధించిందని అన్నారు. సేవ చేయడం కూడా ఒక్కోసారి తప్పైపోతుందని, నిందలు మోయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ తనపై అనవసర దుష్ప్రచారం చేస్తున్నారంటూ నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సేవాభావంతో ఓ వ్యక్తికి అందించిన 50,000 ఆర్థిక సాయాన్ని జగన్ వక్రీకరించి మాట్లాడడం
తనను ఎంతగానో బాధించిందని అన్నారు. కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వేమిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ తనపై అనవసరంగా కామెంట్స్ చేశారు. తానేంటో ఆయన ఆత్మకే వదిలేస్తున్నా. వైవి సుబ్బారెడ్డి వద్ద పనిచేసే అప్పన్న అనే వ్యక్తికి తాను సహాయం చేసినట్లు చెప్పారు. ఈ విషయం అందరికీ తెలుసు. ఆయన మాట్లాడేది సత్యమో కాదో దేవుడి ఎదుట ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ప్రజల మధ్య తన గురించి తప్పుడు అభిప్రాయాలు సృష్టించేందుకే జగన్ ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాను ప్రతి నెల ఎంతో మందికి సహాయం చేస్తుంటానని, సాయం కోసం వచ్చిన వారిని ఎప్పుడూ కాదనలేదని వేమిరెడ్డి స్పష్టం చేశారు. సేవ చేయటం కూడా ఒక్కోసారి తప్పైపోతుంది. నిందలు మోయాల్సి వస్తుంది. మనం చేసే మంచేంటో ఆ దేవుడికి తెలుసు. జగన్ మాటలు బాధ కలిగించాయి. కాబట్టే ఇప్పుడు ఈ విషయం చెబుతున్నా అని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ చెట్ల పెంపకంతోనే సాధ్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకిలక్ష్మి పేర్కొన్నారు. పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శనను ఆమె సందర్శించారు. రోజ్ సొసైటీకి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆమె తెలియజేశారు. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరపాలక సంస్థ, అర్బన్ గ్రీనరీ, ఉద్యానవన శాఖ సహకారంతో పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన 2025ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి ఆదివారం సందర్శించారు. కేశినేని జానకి లక్ష్మికి సంస్థ నిర్వాహకులు స్వాగతం పలికారు. అలాగే ఈ ప్రదర్శనశాలలో నిర్వహించిన గ్రాండ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ ఫౌండేషన్ షోను ఆసక్తిగా తిలకించారు. న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పండించిన పూలు, పండ్లు, కూరగాయల స్టాల్స్ను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రదర్శనశాలలో అందుబాటులో ఉన్న దేశీయ, అంతర్జాతీయ పూల మొక్కలు, పలు రకాల పండ్ల మొక్కలు, గార్డెన్ అలంకరణ వస్తువులు, ఆర్గానిక్ ఎరువులు, ఆర్గానిక్ ఆహార పదార్థాల గురించి రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు జానకి లక్ష్మికి వివరించారు. అనంతరం కేశినేని జానకి లక్ష్మి మాట్లాడుతూ సమాజంలో మొక్కలు పెంచాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. కాలుష్య నియంత్రణ ఒక చెట్ల పెంపకంతోనే సాధ్యమన్నారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే న్యాచురల్ ఫార్మింగ్పై అవగాహన కల్పించాలని సూచించారు. రోజ్ సొసైటీకి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చిన్నుపాటి ఉషారాణి, రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు ఎస్ ఉషారాణి, సెక్రటరీ జి లక్ష్మి, ఇన్ఛార్జి పద్మప్రియ, మీడియా కోఆర్డినేటర్ అబ్బూరి రత్న లక్ష్మి, రోజ్ కమిటీ సభ్యులు అట్లూరి సుమ, లక్ష్మీ తులసి, సీతా మహాలక్ష్మి, ఉమా, ఛాయ, శుభలతో పాటు తదితరులు పాల్గొన్నారు. మనం అందరం ప్రకృతి ప్రేమికులమే కదండి. నాకు ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చి అసలు ఎన్ని వెరైటీస్ ఆఫ్ కొత్త మొక్కలు వచ్చినాయి అవన్నీ చూస్తే చాలా ఆనందంగా ఉందండి. మైమర్చిపోతున్నాను. అసలు సీతం వారు వాల్జడాన్ని చూపించారు. ఆ ప్లాంటు అసలు చాలా ప్లాంట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇక్కడికి సందర్శించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా, విజయవాడ వాసులందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ ఎగ్జిబిషన్ సందర్శించి మీరందరూ కూడా రకరకాల కొత్త కొత్త మొక్కలు మీ గార్డెన్లో పెట్టుకుని మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ మా మొక్కలు మేము కొనుక్కున్నాము, ఎంత బాగా వచ్చినాయి అని చెప్పి వాళ్ళతో కూడా కొనిపించాలండి. ధాన్యాన్ని నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టకుండా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో రహదారిపై రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ పరిశీలించారు. తేమ శాతం విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించాలని అధికారులను కోరారు. రైతులు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని నిబంధనల పేరుతో ఇబ్బందులు పెట్టకుండా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో రహదారిపై రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం వేలేరు నుంచి రేమల్లె వెళ్తూ మార్గమధ్యంలో రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యం రాసుల వద్ద ఆగి ఎండబెట్టిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులు పెడుతున్నారా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో ధాన్యాన్ని ఎండబెట్టినట్లు రైతులు వివరించారు. తేమ శాతం విషయంలో ప్రభుత్వ నిబంధనలను సడలించాలని రైతులు యార్లగడ్డకు విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులు సంబంధిత మంత్రితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని రైతులకు యార్లగడ్డ హామీ ఇచ్చారు. అనంతరం పౌర సరఫరాల శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే యార్లగడ్డ తేమ శాతం విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ కొమ్మారెడ్డి రాజేష్, వేలేరు పీఏసీఎస్ అధ్యక్షులు అవర్నేని భవానీ శంకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం GSR 850 ద్వారా పాత వాహనాలు ఫిట్నెస్ చలానాలను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నామని ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె పొలారి అన్నారు. ఇది కేంద్రం నిర్ణయమే అయినా అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, కావున కేంద్ర ప్రభుత్వ ఫిట్నెస్ ఫీజు పెంపు ఉత్తర్వులను వ్యతిరేకించాలని కోరారు. అదేవిధంగా 4 లేబర్ కోడ్స్ రద్దు చేసి మోటార్ వర్కర్స్ చట్టంతో పాటు 29 కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలతో ఇప్పటికే రవాణా రంగం దెబ్బతింటున్నదని, ఈ రంగంపై ఆధారపడ్డ డ్రైవర్ల కుటుంబాల జీవన పరిస్థితులు కుదేలవుతున్నాయని ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె పోలారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయం తగ్గిపోవడం, చలానాలు భారీగా పెంచివేయటం, జీవో 21 ద్వారా 10 రెట్లు పెనాల్టీలు పెంచివేశారని అన్నారు. ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ పద్ధతిలోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ GSR 850 ద్వారా పాత వాహనాలు ఫిట్నెస్ బ్రేక్ చలానాలను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. ఆదివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ కేవలం 100లో ఉన్న ఫీజును వేలలోకి పెంచుతూ కేంద్రం ఈ ఆర్డర్ను జారీ చేసిందని అన్నారు. 15 సంవత్సరాలు దాటిన ఆటోకి 3,500 రూపాయలు, 20 సంవత్సరాలు దాటిన ఆటోకి 7,000 రూపాయలకు ఫీజులు పెంచారని, ఆటో కార్మికులు వ్యాపారం చేయటం లేదు, స్వయం ఉపాధి పొందుతున్నారని చెప్పారు. పాత వాహనాలు కూడా అప్పులు చేసి నడుపుకుంటున్న ఆటో కార్మికులు లక్షలు పెట్టి కొత్త ఆటోలు కొనగలిగే పరిస్థితి లేదని, స్వల్ప ఆదాయంతో వేలకు వేలు చలానాలు కూడా కట్టలేరని పేర్కొన్నారు. ఒక పక్క పెనాల్టీల జీవో 21 రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని, అధికారం చేపట్టాక కూడా అనేకసార్లు హామీలు ఇచ్చారని, కానీ ఆ హామీలను అమలు చేయకుండా ఇప్పుడు ఫిట్నెస్ చలానాగా భారీగా పెంచడం ఏ విధంగా న్యాయమని ప్రశ్నించారు. ఇది కేంద్రం నిర్ణయమే అయినా అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ ఫిట్నెస్ ఫీజు పెంపు ఉత్తర్వులను వ్యతిరేకించాలని కోరారు. అదేవిధంగా 4 లేబర్ కోడ్స్ రద్దు చేసి మోటార్ వర్కర్స్ చట్టంతో పాటు 29 కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఫైనాన్షియల్ భారాలు పెరిగిపోయింది, వన్ టైం సెటిల్మెంట్ చేయాలనే రకంగా ఆయన అసెంబ్లీ ప్రస్తావించారు. అంటే మేము మాట్లాడినా, ఆయన మాట్లాడినా, ఎవరు మాట్లాడినా చంద్రబాబు గారు మాట్లాడట్లా. ఇది సరైనది కాదు. మీరు హామీ ఇచ్చారు, మీరు హామీ అమలు చేయండి. మేము ఇవాళ మా మీద ఈ భారాలు తగ్గించండి. ఏదైతే ఇవాళ 850 ఈ జీవో వస్తూ ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిందో ఆ బ్రేక్ చేయాలని సంబంధించి అది వెనక్కి తీసుకోవాలి. దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నారు, ఆందోళన మేము కూడా భాగస్వామ్యం అవుతారు రకంగా ఆందోళన మద్దతు తెలియజేస్తున్నాం. అదే రకంగా చంద్రబాబు గారు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ జీవోలను అమలు చేయాలా లేదా అనే నిర్ణయం ఆయన చేతిలో ఉంది, ఇక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. అందుకే అది అమలు చేయకుండా ఆఫ్ చేయని కొడతా ఉన్నాం. లేని పక్షంలో తప్పనిసరిగా అన్ని సంఘాలతో కలిసి భవిష్యత్తులో. యూనియన్ అధ్యక్షులు దాది శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నికల హామీలు అయినా పెనాల్టీల జీవో రద్దు చేయాలని, మోటారు కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఈ చలానాలు అవినీతి జరిగిందని, ఈ ప్రభుత్వం నిలుపుదల చేస్తే కూటమి ప్రభుత్వం పాత చలానాలు కట్టించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వటం దుర్మార్గం కాదా అని పేర్కొన్నారు. ఒక్క వెహికల్కి ₹1,000 ఫైన్లు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఆటో డ్రైవర్లు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? ఇది ఎంత దోపిడీ చేస్తూ ఉన్నారు. నువ్వు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసుకోవడం కోసం రవాణా రంగాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తూ ఉన్నావు. కేసులు రాస్తేనో లేదా భారీ పెనాల్టీలు వేస్తేనో యాక్సిడెంట్ నియంత్రణ కాదు. యాక్సిడెంట్ నియంత్రణ కాకుండా ఉండడానికి గల కారణాలు ఏంటంటే ఎతకాల్సినటువంటి ప్రభుత్వాలు ఎతకపోగా రవాణా రంగం మీద ఈ విధమైన భారాలు వేయడం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. ఆటో మోటార్ కార్మికులు ఆదుకునే పద్ధతిలో ఈ పెనాల్టీలు, ఫీజుల భారాలను రద్దు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో రవాణా రంగ కార్మిక సంఘాలని, రవాణా రంగ మొత్తం ప్రజలు కూడగట్టి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి IFTగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తాము పుట్టి పెరిగిన ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో తమ తండ్రి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర యూరాలజీ గైనకాలజీ సెంటర్ వైద్యులు డాక్టర్ తుమ్మల మనోజ్ తెలిపారు. ప్రధానంగా పురుషులు, స్త్రీలకు ఉపయోగపడేలా ప్రోస్టేట్ క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల వచ్చే యూరినరీ సమస్యలు, మహిళల్లో వచ్చే సర్వికల్ క్యాన్సర్ అవసరమయ్యే పెప్సిమేర్ టెస్టులు, గైనక్ సమస్యలకు ఫ్రీ కన్సల్టేషన్, ఎగ్జామినేషన్ చేసి ఎవరికైనా ఇబ్బంది కలిగిన వారికి ఉచితంగా మందులు అందజేస్తామన్నారు. నగరంలోని సూర్యారావుపేట పుష్ప హోటల్ సెంటర్లో ఉన్న ఆరోగ్య ఆంధ్ర యూరాలజీ గైనకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తుమ్మల మనోజ్, వెల్లంకి శ్రవణ్, తుమ్మల శ్రీవర్షిని వైద్య శిబిరానికి తరలివచ్చిన ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ
ప్రధానంగా పురుషులు, స్త్రీలకు ఉపయోగపడేలా ప్రోస్టేట్ క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు, ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ వల్ల వచ్చే యూరినరీ సమస్యలు, మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్కు అవసరమయ్యే పెప్సిమేర్ టెస్టులు, గైనిక్ సమస్యలకు ఫ్రీ కన్సల్టేషన్, ఎగ్జామినేషన్ చేసి ఎవరికైనా ఇబ్బంది కలిగిన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ క్యాంపు నిర్వహించే అవకాశాన్ని ఇచ్చిన విజయవాడ వాసులకు ధన్యవాదాలు తెలిపారు. అందరికీ క్యాంపు ఉపయోగపడాలని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, భవిష్యత్తులో ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటామని తెలియజేశారు. ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్లో కమ్యూనిటీలో ఉన్న బోత్ పురుషులకిను స్త్రీలకు ఉపయోగపడేలాగా ప్రాస్టేట్ క్యాన్సర్ సంబంధించిన టెస్టులు, ప్రాస్టేట్ వల్ల ఎన్లార్జ్మెంట్ వల్ల వచ్చే యూరినరీ సమస్యలు, లేడీస్లో ప్యాప్స్మియర్ సర్వైకల్ క్యాన్సర్కి అవసరమయ్యే ప్యాప్స్మియర్ టెస్టులు అండ్ ఫ్రీ కన్సల్టేషన్ అండ్ ఎగ్జామినేషన్ అన్నీ చేసి ఎవరికైనా ఇబ్బంది కలిగిన వారికి ఫ్రీగా మెడిసిన్స్ కూడా ఇస్తున్నామండి. సో ఈ క్యాంప్ ఎవ్రీ మంత్ మన హాస్పిటల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఎవ్రీ మంత్ చేస్తున్నాము. ఈ 6 months అయింది సందర్భంగా మన సెంటర్లో ఈ ఫ్రీ క్యాంప్ అనేది రన్ చేస్తున్నాము. సో ఈ క్యాంప్ రన్ చేసే అవకాశం ఇచ్చిన విజయవాడ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో అందరికీ క్యాంప్ ఉపయోగపడాలని, ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే డెఫినెట్గా విల్ బీ దేర్ టు ట్రీట్ దెమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను ఇక్కడికి వచ్చి అందరికీ చూపిద్దామని చెప్పి ఇలా క్యాంప్ పెడితే అందరికీ ఒక ఆదర్శంలాగా ఉంటుందని చెప్పి, అందరికీ తెలుస్తుందని చెప్పి నేను ఇలా క్యాంప్ పెట్టాల్సిన అవసరం వచ్చిందండి. మేము క్యాంపు ఇది స్టార్ట్ చేసింది దేనికంటే అండి, యూరాలజీ, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ సమస్యలు ఉన్న వాళ్ళకి పెట్టాల్సి వచ్చింది క్యాంపు. మేము మా క్లినిక్ సూర్యారావుపేట్ SBI ఆఫీస్ ఎదురుగానే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వసతులకి మేము ఇక్కడ క్యాంప్ ప్లాన్ చేసుకున్నాం. యూరాలజీ, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ. బేసిక్గా ప్యాప్స్మియర్ టెస్ట్లు, మళ్ళీ ప్రాస్టేట్లో ఏమైనా క్యాన్సర్ సంబంధించిన యాంటీజెన్స్ చెక్ చేయటం ఇవన్నీ చేస్తున్నాము. బేసిక్గా ఏంటంటే క్యాన్సర్ అనేది మనము వచ్చే ముందే డిటెక్ట్ చేయగలము. డిటెక్ట్ చేసినప్పుడు అది రాకుండా నెక్స్ట్ ప్రివెంటివ్ స్టెప్స్ చేసినప్పుడు మనకి లైఫ్ స్పాన్ పెరుగుతుంది, మన కాంప్లికేషన్స్ తగ్గుతాయి. సో ఈ క్యాంప్కి వచ్చే వాళ్ళందరికీ అది బెనిఫిషియల్గా ఉండాలని చెప్పి మేము ఆర్గనైజ్ చేస్తున్నాం ఈ క్యాంప్. అండ్ ఇవాళ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ అబౌట్ 100 to 150 పేషెంట్స్ దాకా చూస్తున్నాము. అండ్ హోప్ఫుల్లీ మేము చేసేది వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఏమన్నా మాకు తొందరగా డిటెక్ట్ చేస్తే తొందరగా వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.